హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎవ్రీడే అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించి మనకు ఎవ్రీడే మనకు 10 క్వశ్చన్స్ ఆర్ 12 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1లో మనకి మిషన్ 2026 మనకు ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యేవారు కానీ ఎస్ఎస్సి కానీ మీకు ఈ క్వశ్చన్స్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు యావరేజ్ ఆఫ్ స్టాటిక్స్ మనకి యావరేజ్ స్టాటిక్స్ నుండి ఏఎల్పి 2024లో మనకు వచ్చిన క్వశ్చన్ ఇది. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ 3 యొక్క మొదటి 5 గుణాంకాల సగటు ఎంత అని అడిగిండు. ఇక్కడ మనకు ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే 3, 6, 9, 12 అండ్ 15. ఇవి ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే 3 యొక్క గుణకాలు. 3 ఎక్కం 3 రెండ్ల 3 ముళ్ళ 3 నాళ్ళ 3 ఐదుల ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ గుణకాలు. సో వీటి యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ అండ్ లాస్ట్, ఎందుకంటే సర్టెన్ డిస్టెన్స్ ఈక్వల్గా ఎవ్రీథింగ్ ఈజ్ 3 ఇంక్రీజ్ అవ్వకుండా పోయింది. +3 సో ఫస్ట్ అండ్ లాస్ట్ బై ఎన్ని 2 చేస్తే మనకు యావరేజ్ వస్తుంది. 3 + 15 18/2 ఈజ్ 9. దీని యొక్క యావరేజ్ కావాలంటే మీరు టోటల్ కూడి చేసుకోండి. ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ అండ్ లాస్ట్ బై 2 చేస్తే మనకు యావరేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ సర్టెన్ అమౌంట్ తోటి ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 10% పర్ యానం ఫర్ 3 years. ఈ క్వశ్చన్ జస్ట్ చెప్పచ్చు, చూసి 10 secondsలో పోయి చెప్పచ్చు. ఇక్కడ మనకు ఇది 5,000పై ఏటా 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలు సాధారణ వడ్డీ కనుక్కోనండి. 2024 ఏఎల్పిలో అడగడం జరిగింది. ఇక్కడ మనకు 5,000 వడ్డీ ఫర్ 3 years 10%. ఈ 10% 5,000లో 500 అయింది. 500 × 3 1,500 ఫర్ 3 years వడ్డీ అవుతుంది. ఎలా సార్ అంటారా? 100% ఎగ్జాంపుల్ మనం అనుకుంటే 100లో ఒక 0 తీసేస్తే మనకు 10% అవుతుంది. మనకు 1% కావాలన్నప్పుడు ఇంకొక 0 తీసేస్తే 1% అవుతుంది. ఓన్లీ 0 తీసేసినప్పుడే కావాలా అంటే అట్లా అవసరం లేదు. 256 అనుకో, ఇందులో 10% 1 ఒక లాస్ట్ ఏదైతే డిజిట్ ఉందో దాని పక్క పొంటి మనం ఒక డాట్ పెడితే అది 10% అవుతుంది. ఇంకొక దాని పక్క పొంటి ఇంకో డాట్ పెడితే అది 1% అవుతుంది. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. 10% వడ్డీ కాబట్టి మనకు 5,000లో ఒక 0 తీసేసినాం. 500 ఫర్ 3 years 1,500. ఓకేనా? ప్రిన్సిపల్ అనుకో 5,000 ప్లస్ టోటల్ అమౌంట్ అడిగితే 5,000 + 1,500 6,500 రూపీస్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి A:B = 3:4 అయితే B:C 8:9. ఫైండ్ ద రేషియో ఆఫ్ A:C అనుకోమన్నాడు. తెలుగులో A:B 3:4 అయితే మరియు B:C 8:9 అయితే A:C నిష్పత్తి కనుక్కోనండి. దీని యొక్క నిష్పత్తి కనుక్కోమన్నాడు. మనం సింపుల్గా దీన్ని A/B × B/C చేస్తే మనకు A/B ఎంత 3/4 × 8/9 4 2 3 3 2:3. ఇక్కడ బిగ్ గెటింగ్ క్యాన్సల్. మనకు A/C = 2/3 అవుతుంది. అంటే మనకు A:C = 2:3. ఈ విధంగా అనుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ మనకు ఏలో 80% అంట, బిలో 50% మరియు B ఏలో X శాతం అయితే X విలువ కనుక్కోనండి. ఇక్కడ ఇఫ్ 80% ఆఫ్ A = 50% ఆఫ్ B అండ్ B = X% ఆఫ్ A, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. మనకు కావాల్సింది ఏంది? X. మనకి ఇచ్చిన ఏంది? 80% ఆఫ్ A = 50% ఆఫ్ B. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు?
బై 100 చేస్తే మనకు 4/5 ఇంటూ ఏ ఈక్వల్ టు 1/2 ఆఫ్ బి అవుతుంది. మనకి ఇచ్చింది ఏంటి? బి ఈక్వల్ టు x/100 ఇంటూ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏగా చేసుకున్నాం. ఓన్లీ ఏ ఈక్వల్ టు ఇది అటుపోతే 5/4 ఇంటూ 1/2 బి అవుతుంది. ఈ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ఈక్వల్ టు x/100 ఇంటూ 5/4 ఇంటూ 1/2. ఇక్కడ మనకు 5 20లా పోయింది. బి గెటింగ్ క్యాన్సిల్ అయింది. 2 4 8 8 2 16 160 x/160 ఈక్వల్ టు ఇక్కడ 1 ఇక్కడ బి కొట్టిపోయింది కాబట్టి 1 ఈ 160 ఇటు పోతే 160 ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 160 అయితే. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏ పర్సన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 meters ఇన్ 5 minutes. వాట్ హీ స్పీడ్ ఇన్ km/h. ఇది 2024లో ఏఎల్బిలో అడగడం జరిగింది. ఒక పర్సన్ అంట డిస్టెన్స్ దూరం 600 మీటర్ల దూరం 5 నిమిషాల్లో చేరుకున్నాడు. అయినా అతని యొక్క స్పీడ్ ఎంత అంటే వేగం ఎంత? ఓకేనా. ఇక్కడ మనకు 600 మీటర్స్లో ఉన్నది అండ్ 5 minutesలో ఉన్నది. దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. 60. సో 1 గెటింగ్ క్యాన్సల్, 6 బదులు 5/2 2 మీటర్/సెకండ్ వేగం. ఇప్పుడు దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. 18/5 అవర్స్లోకి ఒకవేళ మీటర్/సెకండ్ కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 18/36/5 5 35 ఇక్కడ 2 1 ఉంటుంది 5 2 10 7.2 km/h. దీన్ని వితౌట్ పెన్తో ఏ విధంగా చేయాలో చూద్దాం. 600 meters. ఇంకొకటి చూద్దాం. 600 meters 5 minutes. మరి 10 minutesకి ఎంత? 10 minutesకి డబల్ అంతే కదా, ఇంటూ 2 డబల్ 1200 meters. మరి 60 minutesకి ఎంత? 60 minutes 12/72 72 100 meters. ఇక్కడ మనం కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 meters. గెటింగ్ క్యాన్సల్ 0.7.2 km/h. ఈ విధంగా కూడా చేయొచ్చు. 600 జస్ట్ వితౌట్ పెన్. ఇది 600 1200 అయింది. 1200 మనకు 60 minutes 10 minutesకి అంటే 6 6 12 6 72 72 7.2 km/h. అంతే. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ద ట్రైన్ 150 meters లాంగ్ క్రాస్ ఏ పోల్ ఇన్ 15 seconds. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ km/hలో కనుక్కోమన్నాడు. ఇది 2018లో గ్రూప్ డిలో అడగడం జరిగింది. ఒక ట్రైన్ అంట 150 మీటర్లు ఉందంట. ఆ ట్రైను ఒక పోల్ను దాటడానికి 15 సెకండ్లు పట్టిందంట. ఇప్పుడు మనకు 150 meters దాటడానికి 15 seconds పట్టింది. అంటే 30 seconds డబుల్ 300 meters అయింది. అండ్ 60 seconds 600 meters అయింది. అండ్ ఒక్క నిమిషానికి 600 meters. మరి 10 minutesకి 6000 అంటే 6 kilometers. అంటే 60 minutesకి 36 km/h పోద్ది. ఈ విధంగా కూడా చేయవచ్చు. ఓకేనా. అదేవిధంగా మనకు 150 meters బై 15 10 ఇంటూ 18/5 5 2 18 2 36. ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇది వితౌట్ పెన్ చేయవచ్చు, ఇది విత్ పెన్. ఓకేనా. ఇది వితౌట్ పెన్ చేయవచ్చు, అజంప్షన్ చేసుకొని. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ మెన్ బై అన్ ఆర్టికల్ ఫర్ 27 rupees
50 paise and sell it for 28.60 paise. Find his gain percentage అడిగిండు. మనకి ఒక వ్యక్తి అంట 27 రూపాయల 50 పైసలకు ఒకటి కొని ఒక ఆర్టికల్ కొన్నాడు, ఒక వస్తువు కొన్నాడు. దాన్ని 28 రూపాయల 60 పైసలకు అమ్మిండు. ఎన్ని రూపాయలకు అమ్మిండు? 28 రూపాయల 60 పైసలకు అమ్మిండు. 27 రూపాయల 50 పైసలకు కొన్నాడు. ఇది 100% అనుకొని ఇంటూ చేసి అంత క్యాలిక్యులేషన్ హెవీ చేసుకుంటారు. కానీ దీన్ని సింపుల్ చేయచ్చు. చూడండి, 2860 అండ్ 27.50 క్యాలిక్యులేషన్ చేస్తే 0110 అంటే 1 రూపీ 10 పైసే అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయింది? 1.10. ఇక్కడ మనకు 27 కొన్న వేలంతా 2750 పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతారు. 2750 అనుకోండి. ఇక్కడ మనకు 10% ఎంత? 2.750. ఓకేనా? 10% = 2750. ఇక్కడ మనకు దీన్ని ఆఫ్ చేస్తే 5% అవుతుంది. 5% అంటే 2 ఎక్కం 2 మూల 2 ఏళ్ళ 2 ఐళ్ళ 1.375. దిస్ ఈజ్ 5% అవుతుంది. మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? 1.10. అంటే ఇంకెంత తక్కువ పడ్డది? సరే, ఇక్కడ అదేవిధంగా దీన్ని మళ్ళీ ఇంకొక డాట్ మనం ముందర చెప్తే 1% అవుతుంది. 0.2750. చూడండి, 1.10. దిస్ ఈజ్ 1% తీసేసినాం. దిస్ ఈజ్ 4%. ఎంత ఇంక్రీజ్ అయింది? 4% ఇంక్రీజ్ అయింది. సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్, A can do piece of work in 10 days, B can 15 days, and how many days will they take together? ఏ అనే వ్యక్తి అంట ఒక వర్క్ని 10 రోజులు చేస్తాడంట. అదే వర్క్ని బి 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అయితే ఆ ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఓకేనా? ఏ అనే దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఇది ALP 2024లో అడగడం జరిగింది. 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి 10, 15. ఏ కెన్ 10, బి కెన్ 15. 15 LCM కట్టండి. 15 పోదు, 15 2ల 30 పోతుంది కాబట్టి 33 జా. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు? 5 parts in 1 day by 5, 6 days. ఇక్కడ మనకు ఏ 10 days, బి 15 days కదా. ఇక్కడ LCM చేస్తే 30 parts వచ్చినాయి. ఈ 30 parts అంట ఏ 3 parts per day, బి 2 parts per day చేస్తాడు. ఈ 30 partsని ఇద్దరు కలిసి 1 day వరకు 5 parts అవుతాయి. 5 parts by 5 చేస్తే టోటల్ డివిజిబుల్ బై 6 days వస్తుంది. 6 daysలో కంప్లీట్ చేస్తాం. ఇదే క్వశ్చన్ని మనం ఇంకో విధంగా చేద్దాం. ఏం లేదు, సింపుల్ ప్రోడక్ట్ బై సమ్ ఇచ్చిన వాటిని ఓన్లీ 2% సంబంధించి టుగెదర్ అడిగినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ బై సమ్ 10 × 15 by 10 + 15 25. 5 5 జా, 5 3 జా, 5 2 జా. 2 × 3 is 6 days. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 64 divisible by 80 × 9 - 6 divisible by 3. ALP 2024లో అడగడం జరిగింది. బ్రాకెట్లో ఉంది. బోర్డ్ మాస్ టూల్ యూజ్ అవుతుంది. బోర్డ్ మాస్ బి అంటే బ్రాకెట్, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. 9 - 6 = 3 divisible by. నెక్స్ట్ డివిజిబుల్ చేయాలి. 8 8 64 8 × 3 3 1 8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ వైల్ డయామీటర్ ఈజ్ 14 centimeters. ఇది ALP 2024లో అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఉన్నది, ఒక వృత్తాకారం ఉంది. ఆ వృత్తాకారం యొక్క డిస్టెన్స్, దాని యొక్క వృత్తం యొక్క డిస్టెన్స్ మనకు టోటల్ ఇన్సైడ్ డిస్టెన్స్ అంట 14 centimeters ఉన్నదంట. 14 centimeters ఉన్నది. సో దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. దాని యొక్క ఏరియా, టోటల్ వృత్తం యొక్క ఏరియా. ఎగ్జాంపుల్ సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చిండు. ఆ
డయామీటర్ D ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చిండు. దాని యొక్క ఏరియా అనుకోమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు డయామీటర్ 14 సెంటీమీటర్. సో మనకు డాట్ రేడియస్ ఆర్, రేడియస్ ఫార్ములా D/2. సో D ఈక్వల్ టు ఎంత, 14/2, 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు టోటల్ ఏరియా యొక్క ఫార్ములా πr², A ఈక్వల్ టు πr². పై అంటే వాల్యూ 22/7. ఇక్కడ ఎంత, 22/7 ఇంటూ r². ఆర్ అంటే ఎంత, రేడియస్ 7 సెంటీమీటర్స్. 7 ఇంటూ 7, 7 గెటింగ్ క్యాన్సల్. 22 7, 14, 14, 14. సో 154 సెంటీమీటర్స్ అవుతుంది టోటల్ ఏరియా. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.